39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ ఎడ్ల బండ్లు వేసుకుని సూర్యాపేట నుంచి రావడం జరుగుతా ఉంది. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. అందరూ కూడా రైతులందరూ కూడా చాలా అంటే కేసీఆర్ కలవాలి, వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవాలి, నీళ్ళ సమస్యలు చెప్పుకోవాలి, అదేవిధంగా రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఇవేమి రాని పక్షంలో అవన్నీ కూడా ఆయనకి చెప్పుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ జెండాలు కట్టుకుని ఆ గుడారాలు ఏర్పాటు చేసుకుని దాదాపుగా 6 రోజులు ట్రావెల్ చేసి ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతు బీమా కూడా వెళ్ళదండి మీకు? సార్ రైతు బీమా కాదు సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి అందరు రైతులందరం ఓట్లేసారు. ఇవాళ జరిగింది ఏంటంటే దక్షిణ తెలంగాణలో సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గరికి అందరం పోయినాం. రైతులు పోయి మాకు మీ ప్రభుత్వం కావాలి, గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా గోదావరి జలాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా 1 ఎకరానికి 5-6 పుట్ల రోడ్లు పడినాయి, ఇవాళ పుట్ట రోడ్లు పడిన పరిస్థితి మొత్తం ఎండిపోయినాయి. ఆ ఎండిపోయినా కూడా గతంలో కూడా రైతులకి ఎక్కువగా అంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకి డబ్బు వృధాగా ఇచ్చారు కేసీఆర్ గారు అనవసరంగా అని చెప్పేసి మాట్లాడారు. కౌలు రైతులకి ఏమి చూసుకోలేదు, ఆ కౌలు రైతులు అసలు పట్టించుకోలేదు కేసీఆర్ గారు కూడా మాట్లాడిన రైతులే కదా మీరు అందరూ కూడా. అసలు ఫస్ట్ ఇప్పుడు ఒరిజినల్ రైతుల గురించి చెప్పండి. కౌలు రైతు అంటే రైతు కాంచి కౌలు తీసుకునే వ్యక్తి. గతంలో ఎకరాలకి అది కాదు, సామాన్య రైతు, పేద రైతు. ఇవాళ 5 పుట్లు ఒడ్లు పైన రైతు పుట్ట రోడ్లు వచ్చినాయి ఇంటికి. గడ్డి లేని పరిస్థితి, పూర్తిగా విద్యుత్ ఆనాడు 24 గంటలు ఇచ్చేది. అది దేనికి ఉపయోగం? అది ఫ్రీ బస్ టైపు. కూరగాయలు కూడా బస్సుల్లో పోయి తెచ్చుకునే రోజులు వచ్చినాయి. ఎందుకంటే ప్రధానంగా రైతు బతకాలంటే వ్యవసాయం, బంగారు పంటలు పండే ఏరియా అది. గత ఆంధ్ర పాలకుల చేతుల్లో ఆనాడు మొత్తం నీళ్ళన్నీ ఆంధ్ర పోయినాయి. సూర్యాపేట జిల్లా మొత్తం ఎండిపోయింది. ఎవరి స్వతంత్ర కోసం వాళ్ళు తీసుకుపోయారు. ఖమ్మం జిల్లా మారింది, గోదావరి అంతా మారినాయి సార్. ఈనాడు సూర్యాపేట జిల్లాకు కేసీఆర్ గారి పుణ్యాన, జగదీశ్వర్ రెడ్డి గారి పుణ్యాన మంచిగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాలువల మొత్తం చెలకలు జరగబెట్టి వ్యవసాయంగా మార్చుకొని బ్రహ్మాండంగా మేము పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ఐకేపీలో పోస్తే కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానన్నా, రైతులు మీరు అంటే మనం పార్టీలు పక్కన పెడదాం, ఒక మాట మీరు ఒక రైతుగా, ఎందుకంటే మీరు మాకు అన్నం పెడతారు, మాకు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు మీరు కంటతడి పెడితే ఈ దేశం కూడా సుభిక్షంగా ఉండదు. కానీ మీరు పార్టీలు పక్కన పెడదాం. నిజంగానే మీకున్నటువంటి బాధల వల్లనే ఇప్పుడు మీరు ఇటువైపు చూస్తున్నారా, లేకపోతే ఒక పార్టీ మీద అభిమానంతో మీరు వచ్చారు ఇక్కడికి? పార్టీ అభిమానం కాదు ముఖ్యం. ఇప్పుడు 15 నెలల 16 నెలల దీన్ని స్పందించే దిక్కు లేదు. ఎవరైనా స్పందిస్తే తాత్కాలికంగా స్పందించి వెళ్ళిపోవటం అంతే. ఈ సభ ద్వారా రైతులు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టినే అక్కడ మా కాడ పుట్టింది పాట. ఆ పాటని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే విధంగా 22వ తారీఖు నాడు బయలుదేరి 100 ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్ గారి దృష్టికి చెప్పుకోవాలి. ఈ ఎడ్ల బండ్లతోనే సాధ్యమైద్ది అనేది ఒక ప్రదర్శన. ఆనాడు చరిత్రను గుర్తు చేస్తూ మేము ఈనాడు బ్రహ్మాండంగా ఈడికొచ్చి విజయవంతమైన బ్రహ్మాండంగా రైతులు స్వాగతం పలికారు. మరి మీకు ఎయిర్పోర్ట్ లో ఏమన్నా ఫుడ్ గానీ వాటికి మేత గానీ ఎలా? ఫుడ్ అంటే స్వచ్ఛందంగా రైతులు కొంతమంది బండ్లను చూసే మేము భోజనాలు పెడతాం, ఏర్పాటు చేస్తాం. ఈ చెట్ల కింద కూర్చోండి, ఎందుకంటే మేము ప్రయాణం చేసినాం కాబట్టి వాళ్ళే రైతులు స్వచ్ఛందంగా వచ్చారు. మేము కూడా కొంత స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుకుంటూ ఇక్కడ దానికి గమ్యం చేరుకున్నాం సార్. ఆనందంగా ఉంది. ఇక మా పరిస్థితి కేసీఆర్ గారు కల్పిస్తారన్నారా? మన ఇలాంటి ఛానళ్ల ద్వారా మొత్తం మారుమోగుతుంటే గుర్తింపు రావాలి. రైతు ఎన్ని ఇబ్బందులు ఉన్నాడు అనేది గుర్తింపు రావాలంటే ఇది ఒక రైతు ఆనందంగా ఉన్నది. గత 10 ఏళ్ల ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ లో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు తయారయ్యే పరిస్థితికి వచ్చే ఈ ప్రదర్శన వ్యక్తం నిదర్శన ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇది ఒక ప్రదర్శన, ఇదొక ప్రదర్శనే. మొన్న మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు ఆయన. అది పెనుమాడ మండలం, అక్కడ రావి చెరువు అని ఉంటది. అది నిండేదంటే ఆ జిల్లా మొత్తం సస్యశ్యామలం. అది నిండేదంటే
అది అది నిన్నదంటే అన్న అది ఆ చెరువు రావి చెరువు నిన్నదంటే ఎందుకంటే ఇక్కడ గోదావరి నీళ్లు లాస్ట్ అది ఎందుకంటే దానికి ఆ చెరువు నిన్నదంటే ఇక మొత్తం పంటలు మొత్తం సస్యశ్యామల పని అనుకోవాలి. అయితే అక్కడ మొత్తం కూడా రైతులు ప్రధానంగా ఎస్టీలు ప్రధానంగా అక్కడ కింది స్థాయి వర్గాల వారు కౌలు తీసుకొని చిన్న చిన్న కుటుంబాలు వ్యవసాయం చేస్తూ ఇవాళ గొర్రెలని మేపి ఎడ్లకు ఇంత అనుకోని మొత్తం మేపే కార్యక్రమంలో సారు ఆడిపోయినప్పుడు ఆయన ఏంటంటే అసలు మేలగా నడిచిపోయినాడు ఎక్కడైనా మే జూన్ లో అలుగులు పోసేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి మొత్తం జీవాలు మేకలు బర్రెలు అన్ని తింటుంటే టూర్లో పోయి వస్తుంటే తింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది అండి? 350 కిలోమీటర్లు గోదావరి జలాలను తీసుకొచ్చి కాళేశ్వరం ద్వారా బ్రహ్మాండంగా అప్పుడు మొత్తం కూడా వాళ్ళు పొలాలు తీసుకుపోయి నీళ్లు వస్తుంటే రైతులంతా మంచి ఏటలు కోసుకొని తిని సంతోషం వ్యక్తం చేసిన ఏరియాకు మళ్ళీ పోయే వరకు పంటలు మొత్తం కూడా నాశనమైపోయి ఎండిపోయి పట్టకొచ్చిన పొలాలు మొత్తం నాశనమైపోయినాయి. ఎవరికి రుణమాఫీ ఇవ్వలేదన్న? రుణమాఫీ అంటే అందరికి కాలేదండి, కొందరికి ఏదో అయినాయి అని చెప్తున్నారు కానీ మాకైతే ఎవరికి కాలేదు. మా ఊళ్ళో మేము మా రామోజీ మాది ఆత్మగురేష్ మండలం. మేము ఎందుకంటే మా బాధలు చెప్పుకోలేక ఒక 2 నెలలు కష్టపడ్డా కానీ చేతికి రాలే పంట అని అసలు ఆ బాధ చెప్పుకోలేక అసలు అది కేసీఆర్ ఉన్నప్పుడు ఆ నీళ్లు వచ్చినాయి, అసలు మాకు ఎందుకు నీళ్లు రావట్లేదు అని చెప్పి ఆ బాధలు మేము చెప్పుకోవాలి. అసలు నైట్ కరెంటు పెట్టడానికైనా నీళ్లు పెట్టడానికైనా అసలు ఒక్క రోజు నైట్ పోయిందని లేదండి. 2 నెలలు కష్టపడ్డా నైట్ మొత్తం పోయి కష్టపడ్డా కానీ సరే ఫలితం లేకుండా పోయిందని చెప్పి మా బాధలు చెప్పుకోవాలని చెప్పేసి వచ్చామండి. సో ఎలా అనిపిస్తుంది మరి మీ బాధలు తీరుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అంతమంది 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు నమ్మకంగా మేము అలా నమ్మకం ఉన్నాం కాబట్టి ఇప్పుడు లేకపోతే మా కష్టాలు వచ్చినాయి. ఈ 15 నెలల్లో అన్ని కష్టాలు వచ్చినాయి. మా కష్టాలు అసలు ఏంది ఈ పరిస్థితి అని చెప్పి చెప్పుకోవాలి. మా పాత కేసీఆర్ మన గతంలో ఉన్న ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అదే పరిస్థితి మాకు వచ్చినాయి కాబట్టి అసలు ఏంది ఈ పరిస్థితి మేము మా గోడు చెప్పుకోవాలని చెప్పేసి వచ్చాము. కానీ మేము అక్కడి వరకు వెళ్ళకున్నా కానీ సరే ఈ జనాలు చూస్తే మా ఈ మీడియా అందరు మాకు సహకరించిన అసలు మేము అక్కడి వరకు వెళ్ళకున్నా మేము ఆల్రెడీ వచ్చేసాం. మీ మీడియా తరపున అయితే మీ రైతులకి ఇప్పుడు కూడా మేము అండగా ఉంటాం. ఎందుకంటే మీకున్న సమస్యల్ని తప్పకుండా ఎలుగెత్తి చూపుతాం. ఎందుకంటే ఏ పార్టీకి కొమ్ము కాసే టైపు కాదు కాబట్టి మేము రైతుల పక్షాన నిలబడతాం. రైతులు మీ సమస్యల్ని ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మీరు ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఆనందంగా ఉన్న నీళ్లు వచ్చినాయి మాకు ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మేము తప్పకుండా మీడియా ద్వారా అందరికీ ప్రచారం చేస్తాం. తప్పకుండా తెలియపరచాలండి మాకు. ఎందుకంటే మా బాధలు అసలు చెప్పుకొని పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా వాస్తవం అయితే అందరికీ భోజనం అవసరం, అన్నం అవసరం, మేము పండించిన ధాన్యం అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము ఆ గోడు చెప్పుకోవాలి. మాకు ఆ పంట కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మేమే పండిస్తే జనాలు దేశంలోనే మేము ధాన్యం అందిస్తాం అని చెప్పేసి ముఖ్యంగా మేము ఇక ఆ ధాన్యమే లేకుండా పోతే మళ్ళీ ఎలా ధాన్యంతో పాటు మేము ఉన్న మా జీవాలు కొద్ది గొప్ప మా తండాలలో ఉన్నది అయితే కొద్దిగా జీవాలు గోడ్లు ఎడ్లు ఉన్నాయి. అవి అసలు వాటికి నీళ్లు దొరకకుండా పోయింది. చెరువుల కుంటలో నీళ్లు లేకుండా పోయినాయి. ఆ ముఖ్యమైన ఫస్ట్ మేము నీళ్ళ గురించి మేము కనుక్కోవాలి అసలు ఎందుకు రావట్లేదు. లేకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సార్ గతంలో ఉన్న కాళేశ్వరం కట్టారు అక్కడి వరకైనా మేము ఎడ్ల బండి మీద పోయినా మా బాధలు మేము తీర్చాలని అసలు ఎందుకు రావట్లేదు మేము తెలుసుకోవాలని చెప్పేసి వచ్చాను. సార్ ద్వారా కనుక్కొని అక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పి అనుకుని వచ్చేసాను. ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది రైతులు వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడుతుంటే వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ చేసినటువంటి నీళ్లు ఏదైతే వాళ్ళకి సప్లై చేసినటువంటి ఆ అంశమే కావచ్చు, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నటువంటి అంశమే కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు ఎకరాకి 10,000 చొప్పున రైతులకు అందించినటువంటి అంశమే కావచ్చు. మొత్తం అన్ని కూడా చూసుకుంటే రైతులు ఈ రోజు ఏమీ దక్కట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని దక్కాయని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు నేను అడిగాను అభిమానంతో వచ్చారా లేకపోతే ఎవరైనా ప్రలోభ పెడితే వచ్చారా అంటే మేము కేవలం అభిమానం పక్కన పెడితే మా రైతుల సమస్యలు చెప్పుకోవడానికి కేసీఆర్ తో మాట్లాడి మా సమస్యలు చెప్పుకోవడానికి జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కేసీఆర్ గారు కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇంత దూరం 6 రోజులు కంటిన్యూగా ఈ ఎడ్ల బండ్లు వేసుకుని వాటికి
ఆ దారి పొడుగునా కూడా గడ్డి ఇచ్చే దాతలు, వీళ్ళకి అన్నం పెట్టే దాతలు, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఇక్కడ దాకా రాగలిగాము. కేసీఆర్ గారిని కలిసి మా సమస్యలు చెప్పుకోవాలని కూడా వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున బండ్లన్నీ కూడా రావడం, రైతులన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో మరి కేసీఆర్ గారు వీళ్ళని కలవాలని, వీళ్ళ సమస్యలు వినాలని మన యూటీవీ ద్వారా మేము కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీ సమస్యకి తప్పకుండా ఆయన వింటారని నేను కూడా ఆశిస్తున్నాను. బాబాయ్, మీకు ఏ ఇబ్బంది పడకుండా మీరైతే హ్యాపీగా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని నేను ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్.